దిస్ ఈస్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కోర్స్ ఇన్ తెలుగు. ఈ కోర్స్ కొంచెం పెద్దది, సో దీన్ని పార్ట్స్గా డివైడ్ చేశాను. మనం ఈ కోర్సులో బేసిక్స్తో స్టార్ట్ అయ్యి ప్రో లెవెల్ వరకు వెళ్తాం. నా పేరు మౌనేష్ వెంకుల్, ఈ కోర్స్ ఇన్స్ట్రక్టర్ని. మీకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే ఈ వీడియోలోనే మీకు సిఎస్ఎస్ ఎక్కడి నుంచి మీరేమో డౌట్ ఉంటే ఎక్కడ చూసుకోవాలి, లేదంటే కలర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, వాటి కోడ్స్ అవన్నీ మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది స్టార్టింగ్లో. అందుకని నేను ద బెస్ట్ రిఫరెన్సెస్ మీకు నెట్లో నెతికి ఇప్పుడు ఇస్తున్నాను. సిఎస్ఎస్ ట్రిక్స్ అనేది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్లోని మీరు సిఎస్ఎస్ గురించి చాలా యూనిక్ విషయాలు తెలుసుకుంటారు. అంటే మిగతా W3 స్కూల్స్ ఇలాంటి వెబ్సైట్స్లో మీకు చెప్పనివి, తెలుసుకోలేనివి మీరు ఇక్కడ తెలుసుకోగలరు. చాలా యూనిక్గా ఉంటాయి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇక్కడ ఉన్నవన్నీ. ఇక్కడ డైలీ పోస్ట్స్ కూడా వస్తూ ఉంటాయి, అవి చదవండి, అవి చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటాయి కూడా. కొంచెం ఫన్నీ వేలో కూడా వాళ్ళు చూపిస్తారు. ఇలాగా ఒకదాని మీద ఒకటి నొక్కితే మీరు ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళగలరు. ఇక్కడ గైడ్స్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, బుక్స్ కూడా ఉంటాయి. మీకు ఏమైనా సిఎస్ఎస్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా బుక్స్ రిఫర్ చేసుకోవచ్చు. చాలా మంచి వెబ్సైట్ ఇది సిఎస్ఎస్ ట్రిక్స్ అనేది. డెవలపర్స్ దీన్ని ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేస్తూ ఉంటారు, సో మీకు కొత్త కంటెంట్ అనేది ఎప్పటికీ వస్తూ ఉంటుంది. ఇది చూసి చాలా కాంప్లెక్స్గా ఉందని ఏమి అనుకోకండి, చాలా సింపుల్గానే ఉంటుంది. సెంటర్ లిస్ట్ మార్కర్స్ ఎలా చేయాలి ఇవన్నీ ఉంటాయి దీంట్లోని. సో చాలా కొత్తగా యూనిక్గా ఉంటుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ వెబ్సైట్. ఈ వెబ్సైట్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు, అందుకని దీన్ని స్పెసిఫిక్గా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి Peloton.com. Peloton.com ఏంటంటే, నేను ఇప్పుడు ఈ వెబ్సైట్లోని ఇది రెడ్, ఇది బ్లూ, ఇది గ్రీన్ అని డైరెక్ట్గా ఇస్తున్నాను. కానీ మనం డెవలప్ చేస్తున్నప్పుడు మాత్రం అలా డైరెక్ట్గా ఇవ్వం. ఇక్కడ మనం రెడ్ అని ఇచ్చే బదులు రెడ్కి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఇస్తాం. ఆ కోడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడైతే ప్రోగ్రామర్స్ గుర్తుపెట్టుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అంత అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఈ రెడ్ తాలూకు ఇదేంటి ఇలా మూవ్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ RGB అనేది మారుతూ ఉంటుంది. ఈ RGB కోడ్ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రెడ్కే కోడ్ని ఎతుకుతాను, ఇది రెడ్, ఈ రెడ్ తాలూకు కోడ్ ఇది. సో నేను ఇది కాపీ చేస్తాను, కాపీ చేసి ఇక్కడ హ్యాష్ పెట్టి అది పెడతాను, పెట్టి సేవ్ చేస్తే రిఫ్రెష్ చేస్తే ఇది కొంచెం లైట్ రెడ్లోకి వచ్చింది. అంటే ఇక్కడ ఉన్న కలర్కి ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఇక్కడ ఏదైతే కలర్ ఉందో దీని లోపల ఆ కలర్కి అది వచ్చింది. కంప్లీట్ రెడ్ కావాలనుకుంటే ఇప్పుడు కంప్లీట్ రెడ్ ఉంది, కంప్లీట్ రెడ్ని నేను కాపీ చేసి ఇక్కడ పెడతాను. హ్యాష్ అనేది RGB అని కోడ్ అని చెప్పడానికి, హెక్స్ కోడ్ అని ఏమైనా మన కోడ్స్ ఇస్తే దానికి హ్యాష్ అని పెట్టి ఇస్తాం. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా పూర్తిగా రెడ్ వచ్చింది. ఇలా మనం కోడ్స్ వాడతాం. ఆ కోడ్స్ని మీరు గుర్తుపెట్టుకోక్కర్లేదు. Peloton.comలోకి వెళ్తే మీరు చాలా ఈజీగా దాన్ని చూడవచ్చు. ఆ కోడ్స్ని ఇక్కడ 3-4 కలర్స్ని కూడా మీరు కలిపి శాంపుల్స్ టెస్ట్ చేయొచ్చు. చాలా విధాలుగా ఉంటుంది, మీరు చాలా విధాలైన కలర్స్ని మీరు చూడగలరు ఇక్కడ. సో దీనికి ఒక ట్రై ఇవ్వండి, Peloton.com. నెక్స్ట్ వచ్చేసి Unsplash. నేను నేమ్ తప్పు కొట్టాను, అందుకే అది రాలేదు. Unsplash.com అంటారు. Unsplash.comలో ఏమవుతుందంటే మీకు ఫ్రీ ఇమేజెస్ వస్తాయి. మీరు వెబ్సైట్ తయారు చేస్తున్నప్పుడు యూజువల్గా డెవలపర్స్ గూగుల్లోకి వెళ్ళి ఇమేజెస్ నొక్కి అక్కడి నుంచి ఫొటోస్ తీసుకొచ్చి వాళ్ళ వెబ్సైట్లో పెట్టేస్తారు. కాకపోతే ఎప్పుడైనా ఫోటో ఓనర్ ఆ వెబ్సైట్ని చూసినప్పుడు మీ మీద కేసు వేస్తాడు, నా పర్మిషన్ లేకుండా నా ఫోటో వాళ్ళ వెబ్సైట్లో పెట్టేసుకున్నారని. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఈ Unsplash.com ఇలాంటి వెబ్సైట్ ఏమవుతాయంటే మీకు ఫ్రీ ఇమేజెస్ ఇస్తాయి. మీరు ఫ్రీగా వాడుకోవచ్చు ఇమేజెస్ని, ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. మీరు ఇక్కడ డౌన్లోడ్ నొక్కగానే డౌన్లోడ్ అయిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో Unsplash.com నుంచి మీరు ఫ్రీగా ఇమేజెస్ తీసుకోవచ్చు, మంచి క్వాలిటీ ఇమేజెస్ ఉంటాయి. సో ఇవి నేను మీకు చూపించాలనుకున్నాను. పిక్చర్స్కి ఇది, కలర్స్కి ఇది, CSS ట్రిక్స్కి ఏమో అంటే చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకోవడానికి, ఫ్లెక్స్ బాక్స్కి అవన్నీ చెప్తాను తర్వాత. వీటన్నిటికీ ఇది. అండ్ మీకు ప్రాపర్టీస్ కూడా తెలియాలి. ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఒక ప్రాపర్టీ. మీరు ఇలాంటివి చాలా వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్లోనే చాలా ఉంటాయి. మీరు ఇక్కడ చూసారా బ్యాక్గ్రౌండ్లోనే ఎన్ని ఉన్నాయో, మళ్ళీ చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్లోనే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్, పొజిషన్, సైజ్, కలర్ అని, రిపీట్ అని, క్లిప్ అని, విజిబిలిటీ అలా చాలా ఉంటాయి. మీరు ఇవన్నిటిని ఒక్కొక్క దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
ఈ కోర్సులో ఏవైతే నేను చూపిస్తూ ఉంటానో మీరు వాటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. ఏవైతే ఇంపార్టెంటో, ఏవైతే నిజమైన ఒక కంపెనీకి కానీ, జాబ్కి కానీ, ఎగ్జామ్కి కానీ వాడతారో వాటినే నేను ప్రొజెక్ట్ చేస్తాను ఈ కోర్సులో. సో మీకు అది ఈజీగా అర్థమవుతుంది, మీకు ఈజీగా తెలుస్తుంది ఏమేమి ప్రాపర్టీస్ అయితే మీరు నేర్చుకోవాలో మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మీకు కొన్ని నేర్పుతాను. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనం ఇప్పుడు రెడ్ ఇచ్చాం. ఇంకోటి ఏమైందంటే టెక్స్ట్ అలైన్ ఏంటంటే, టెక్స్ట్ అలైన్ కూడా చాలా మీరు ఎక్కువగా వాడుతూ ఉంటారు. టెక్స్ట్ అలైన్ అంటే ఏమీ లేదు, ఇక్కడ లెఫ్ట్కి ఉంది కదా, ఇప్పుడు దీన్ని సెంటర్కి పెట్టాలంటే జస్ట్ సెంటర్ అని ఇచ్చి సెమికోలన్ ఇచ్చి సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఈ హెచ్ ట్యాగ్ ఏదైతే ఉందో H1 అంతా సెంటర్లోకి వెళ్తుంది. నేను ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను, సెకండ్ ట్యాగ్. అలా విధంగా టెక్స్ట్ అలైన్ కూడా వాడతాం. టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే టెక్స్ట్ రైట్ సెంటర్కి వస్తుంది. ఒకవేళ మనం రైట్ పెడితే రైట్కి వెళ్తుంది, పూర్తిగా రైట్ అని ఇస్తే పూర్తిగా రైట్కి వెళ్ళిపోద్ది. అలా లెఫ్ట్, సెంటర్, రైట్ అని అలా మనం ఇవ్వగలం. టెక్స్ట్ అలైన్ ఈక్వల్ టు రైట్ అంటే రైట్కి వెళ్తుంది. ఇలా ఈ విధంగా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఇలాంటి ప్రాపర్టీస్ మనం కోర్సులో చూస్తూ ఉంటాము. సో మీరు అవి నేర్చుకుంటూ ఉండడం వల్ల మీకు ఇంకా బాగా CSS అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా ప్రాపర్టీస్ ఇంకా తెలుసుకోవాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ CSS ప్రాపర్టీస్ అని నొక్కండి. మీకు బెస్ట్ వెబ్సైట్ ఇదే, ఎప్పుడు ఇది ఫస్ట్లో వస్తుంది. అందుకే నేను డైరెక్ట్గా గూగుల్ సెర్చ్ చేశాను, డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేయకుండా. మీకు ఇక్కడ చాలా ఉంటాయి, నంబర్ ఆఫ్ ఉంటాయి. మీరు ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళండి. ఇవి కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇవేనా అంటే ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇక్కడ కొన్ని ఇచ్చారు. మీరు ఇవన్నీ నేర్చుకుంటే ఇంకా బెటర్, చాలా బెటర్. అసలు మీరు వెబ్సైట్స్ చాలా ఈజీగా డెవలప్ చేయగలరు. సో W3 Schools CSS రెఫరెన్స్ అనేది మంచి వెబ్సైట్, దాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. అండ్ CSS సెలెక్టర్స్ అని ఉంటే సెలెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం.